వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని గుంటిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఈదుల వెంకటరాముడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై స్థానిక వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదన్నారు. పోలీసు అధికారులను విమర్శించే హోదా అతనికి ఎక్కడిదని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సందర్భంలో పోలీసు అధికారులు లేకపోతే ఆయన లేడన్నారు. పోలీసు అధికారులను బట్టలు ఊడదీసి కొడతానన్నది ఎంతవరకు సబబన్నారు. రాష్ట్ర డీఐజీ అధికారులు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిపై కేసులు బనాయించాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడే మాటలు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శించే విధంగా ఉన్నాయన్నారు. అయితే ఆయన ప్రతిపక్ష నేత కాదని సంగతి ఆయన తెలుసుకోవాలన్నారు. కేవలం పులివెందులకు ఒక నియోజకవర్గానికి మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరించాలని తప్ప రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడే హక్కు లేదన్నారు. పోలీసు అధికారులపై మాట్లాడిన మాటలకు డీఐజీ వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు బనాయించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇంతకుముందు ఒక 2-3 నెలల కింద వాడిన భాష, ఇప్పుడు నిన్న 8వ తారీఖు నిన్న ఒక భాష మాట్లాడినాడు. అది డిపార్ట్మెంట్ని బట్టలు ఇడిపించి కొడతాను అనడం అది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నీకు నిన్న పోలీసులు 500 మంది బందోబస్తు పెట్టినారు. వాళ్ళని చూడక మాట్లాడినావో ఏ విధంగా మాట్లాడినావో తెలియదు. మరి పోలీసులు లేని నువ్వు బయటికి రాలేవు. ఒక అడుగు ముందుకు వెళ్ళన్నా పోలీసులే. ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోలీసుల తరపునే రాష్ట్రాల్లో తిరిగినావు, జిల్లాలు తిరిగినావు. ఏడన్నా నాకు ప్రాణరక్షణ ఉంటుందని చెప్పి చెట్లు కానీ కొట్టుకుంటూ తిరిగినావు, నరికి తిరిగినావు. ఈ రోజైనా పోలీసులు నీకు రక్షణ చంద్రబాబు నాయుడు 200 మంది అంటే 500 మంది, 1500 మంది, 2000 మందిని కానీ పెడుతున్నాడు ఆయన నీ ప్రాణరక్షణ కోసం. ఆయన దగ్గర దుర్భాషలు లేవు. ఈరోజు పోలీసు వాళ్ళని మాట్లాడడం, బట్టలు ఇప్పించి కొడతానడం, నీ భాష ఒక పారి కాదు, 2 తూర్లు కాదు, 3వ తూరు కానీ అదే మాట్లాడినే చర్య తీసుకుని జిల్లా ఎస్పీలకి అందరికి చెప్పి కేసు నమోదు చేయడం చెప్పేసి కోరుతున్నాను. ప్రతిపక్ష నాయకుడు అనుకున్నావు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. ఒక కడప పులివెందుల్లో ఒక ఎమ్మెల్యేను అంతే. ఎమ్మెల్యే అంటే ఒక 4 నియోజకవర్గాలు, 4 మండలాలు అంతే. నువ్వు 4 నియోజకవర్గాలు కాదు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. నువ్వు జిల్లా రాష్ట్ర స్థాయిలో తిరగనిక లేదు నీకు, జిల్లా స్థాయిగా తిరగనిక లేదు నీకు. ఒక నియోజకవర్గమే తిరగాలను, ఒక ఎమ్మెల్యేవే. అంత తప్పితే నువ్వు రెచ్చబోతున్నావు. మరి పోలీసు వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి మనకు అర్థం కావడం లేదు. మరి పోలీసు వాళ్ళు వెంటనే తీసుకొని ఆయన యాక్షన్ తీసుకోవాలా, కేసులు నమోదు చేయాలి. ప్రతి స్టేషన్లో కేసులు నమోదు చేయాలి మన ఆంధ్రప్రదేశ్లో. రేపు ఇదే భాష వేరే రాష్ట్రాల మీద పోతే మాట్లాడతాడు అదేవిధంగా పోలీసుల మీద. మా తెలుగుదేశం నాయకుల మీద మాట్లాడడం లేదు, పోలీసుల మీదనే. మరి పోలీసుల మీద ఏం ఖర్చు కట్టినాడో ఏం లేదో తెలియడం లేదు మాకు. మరి పోలీసులు ఇప్పటికైనా కన్ను తెచ్చండి. వారిని వెంట తిరగడం కానీ మనకి పోలీసులకి కొంచెం అవమానం జరుగుతుంది. మరి దాన్ని పైన డీజీ గారు అది ఆయన ఎమ్మెల్యే ఎస్పీలకి అందరికి చెప్పి పోలీసులని కేసు నమోదు చేయడానికి చెప్పేసి కోరుతున్నాం. మా నియోజకవర్గం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుంటిపల్లె ఈదుల వెంకటరాముని. నేను రైతు అధ్యక్షుడిని పత్తికొండ నియోజకవర్గం.